ప్రేయర్ చేసుకుని పరిశుద్ధుడా విమోచకుడానికి పరిశుద్ధ నామం బట్టి వందనాలు యేసయ్యా. మరి రాత్రంతా మాకు సుఖమైన నిద్రించా ఉదయకాలంలో నీ పాద సన్నిధికి వచ్చినట్టు నువ్వు ఇచ్చిన వాక్యం బట్టి వందనాలు. నీ వాక్యం చదువుతుండగా ప్రభావ మాతో మాట్లాడండి, నీ స్వరం వినిపించండి, నీ సన్నిధి ఉంచండి. యేసునామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. సామెతలు 5వ అధ్యాయం. నా కుమారుడా, నా జ్ఞానోపదేశము ఆలకింపుము, వివేకం గల నా బోధకు చెవియొగ్గుము. అప్పుడు నీ బుద్ధి కలిగి నడుచుకుంటూ తెలియని బట్టి పెదవులు మాట్లాడండి. జారసి పేదల నుండి తేనె కారును, దాని నోటి మాటలు నూనె కంటను నునుపైనవి. దాని వలన కలిగి ఫలము ముసుకనంత చేదు, అది రెండు అంచులంత కత్తి అంత పదునైనది. దాని నడతలు మరణములు దిగుటకు దారి తీయును, దాని అడుగులు పాతాళములకు చక్కగా చేరును. అది జీవమార్గం ఏమాత్రం విచారించదు, దాన్ని తెలియకుండానే దాని పాదములు అటు ఇటు తిరగను. కుమారులారా, నా మాట ఆలకింపుడి, నేను చెప్పు ఉపదేశం నుండి తొలగకుడి. జారస్త్రీయుడు జారిపోక నీ మార్గం దాన్ని దూరంగా చేసుకుని దాని ఇంటికి దగ్గరికి వెళ్ళకుండా దాన్ని వెళ్ళిన ఎడల పడలకు బలమును క్రూరులకు నీ జీవితకాలాన్ని చేటు. నీ ఆస్తి వలన పరులు తృప్తి పొందుదురు, నీ కష్టార్జితం అన్యుల ఇల్లు చేరును. నీ మాంసము నీ శరీరమును క్షీణించినప్పుడు ఆయా ఉపదేశం నేను ఎట్లా ప్రయత్నిస్తుంది, నా హృదయం గర్జింపు నేను ఎట్లా ధృవీకరించాను. నా బోధకుల మాట నేను వినకపోతుంది, నా ఉపదేశకులకు నేను చెవియొగ్గలేదు. నేను సమాజ సంఘముల మధ్య నుండి నన్ను ప్రతి విధమైన దౌష్ట్యంలో ఒకటి కొంచెమే ఎడమాయనని నువ్వు చెప్పుకొనొచ్చు మూలుగుచు ముందు. సొంత కుండలో నీళ్లు పానం చేయడం, సొంత బావిలో జలం తాగను. నీ ఊటలు బయటికి చెదరిపోదైనవా, వీధులలో అవి నీటి కాలువలని పారదగునా. అన్యులు నీతో కూడా వాటిని అనుభవించకుండా అవి నీకే ఉండవలను కదా. యువతలు తీవ్రంగా యవన కాలపు వాటిని సంతోషించాను. ఆమె అతి ప్రియమైన లేని అందమైన తృప్తి, ఆమె రొమ్ముల వలన నీవు ఎల్లప్పుడూ తృప్తి పొందుతుండు. ఆమె ప్రేమ చేత నిత్యం బద్ధుడవై ఉండు. నా కుమారుడు జాస్తి అందుకు ఎలా బుద్ధవయ్యింది, పరస్పరం ఎలా పోలించుకుంది. నరుని మార్గములను యెహోవా ఎరుగును, వారి నడతలని ఆయన గుర్తించు. దుష్టుని దోషము దాని చిక్కలపెట్టిన వాడు తన పాపాక్షయంలో బంధించబడిన శిక్ష లేక అటువాడు నాశనమైన అతిమూర్ఖుడైన వాడు ప్రభుత్వం. దేవుడి మాటలు కుటుంబం పెట్టబడినట్టు. అసలు ఇందులో ఈ అధ్యాయంలో చూస్తుంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు జారశ్రీ గురించి చెప్పబడుతుంది. జారశ్రీ అంటే పెళ్లిగాన ముందు చేసే పాపమును జారత్వం అంటారు, పెళ్ళి అయిన చేసే పాపము వ్యభిచారం అంటారు. అందుకోసమే రెండు విధాల పాపాలు చేయకూడదని దేవుడు చెప్తున్నాడు. జాగ్రత్త. మరి నా కుమారుడా, నా జ్ఞానోపదేశము ఆలకింపుము, వివేకం గల నా బోధ చెవియొగ్గుము. దేవుడు చెప్పే మాటలు చెవియొగ్గుము నా కుమారుడా అని దేవుడు ఎంత మంచిగా సంబోధించి మాట్లాడుతున్నాడు. మరి అప్పుడు నీవు బుద్ధి కలిగి నడుచుకుంటూ తెలివిని బట్టి నీ పెదవులు మాటలను, మరి దేవుని మాటలు వింటే మనకు బుద్ధి జ్ఞానం తెలివిని బట్టి మనం మాట్లాడుతూ ఉంటాం. తెలివి లేకుండా మాట్లాడలేం. తెలివి ఎదుటివారు మాట్లాడింది విని ఆలకించి మాట్లాడినప్పుడు కరెక్ట్గా మాట్లాడాలి. వినకుండా మాట్లాడిన వాడు నేను చెప్పేది వినక్తులను మాట్లాడుతున్నాను అంటాడు. అందుకోసమే విని మాట్లాడడం మంచి పద్ధతి. కొందరు ఏం చేస్తుంటున్నావు, నువ్వేం మాట్లాడుతున్నావు మాకు తెలుసులే అంటారు. అంటే అంతర్యమే హృదయాంతర్యములు దేవునికి తెలుసు కానీ మనుషునికి తెలుసా? తెలియదు. అట్లాంటి మనుషులు కూడా ఉన్నారు అనేవారు.
నువ్వేమంటాడో నాకు తెలుసులే. కొన్ని గెస్ మాటలు అనకూడదు, కానీ మరి హృదయాంతరము ఎరిగిన వాడు దేవుడు ఒక్కడే తప్ప, మన మనసులో ఏమున్నదో దేవుడికి తప్ప మనకి ఏ మనుషులకి తెలియదు. కానీ మనుషులు ఏం చేస్తూ ఉంటారు, నువ్వేమంటున్నావు నాకు తెలుసులే అంటారు. కొన్ని గెస్ చేయగలుగుతాం కానీ అన్నీ చేయలేం కదా. కొన్ని ఏమంటారు సందర్భాన్ని బట్టి కరెక్ట్ వాడు పడకాల్సి వస్తుంది. అరే నువ్వు నేను ఒక్కసారి అంటివి కదరా అంటావు, అంటే అది వేరు. కానీ మాట సంభాషణ ఒకడు హృదయంలో ఒకరు తలంచుకుంటాడు, ఇంకో విధంగా తలంచుకుంటాడు. కానీ హృదయ రాష్ట్రం ఎరిగిన దేవుడు యేసు ప్రభు తప్ప, ఒక దేవుడు తప్ప ఇంకెవరికి అధికారం అలాంటి ఆస్కారం లేదు. నరుని ఆలోచనలు దేవునికి తెలుసా, మన తలంపు పుట్టకపోయి ఆయన ఎరిగి ఉన్నాడట. తెలుసుకో, మన హృదయ తలంపులు ఆయన దేవునికి తెలుసు. ఇక్కడ మరి ఈ అధ్యాయంలో మొత్తము అబ్జర్వ్ చేస్తే జారశ్రీ గురించి చెప్పుకుంది. నా కుమారుడాన్ని సంభవించిన జారశ్రీ పెదవుల నుండి తేరక తన నోటి మాటలు నూనె కంటే నునుపైనవి, అది రెండంచుల పదునైన కత్తి వంటిది. దాని నడతలు మరణములకు దారి తీయను, దాని అడుగులు పాతాళములకు చక్కగా చేయను. మరి జారశ్రీ గురించి మరణానికి దారి తీస్తున్నాడు. తన పాతాళం వేయడం కింద భూమి కింద ఉంది. పాతాళంలో ఒక ద్వారంకి దారి చూస్తాయి. మరి దాని అడుగులు ఇటు అటు తిరుగుతూ ఉంటాయట. అది అందుకోసం మరి పాపం చేయవారు కొద్దిగా ఉండరు. పాప స్వభావం ఎవరిని పాప ఊబిలోకి లాగాలి, వాళ్ళ ఆలోచనలు ఎప్పుడు అలానే ఉంటాయట పాపం. అందుకోసం చాలా ఎవరికాడు దేవుడు మోయట భాగ్యం అని చెప్పారు. సామాన్యంగా ఎవరసలే ఎవరంగా ఉన్నప్పుడే తప్పిపోతారు, తొట్టిల్లుతారు. అంటే దట్ మీన్ లోకంలో లవ్ అని అంటారు, లవ్ ఎఫెక్షన్. ప్రేమలో ఉన్నవాడు మరి ఇక ప్రేమ అనే మత్తు అసలు అందులో ఊగినప్పుడు అసలు ఎదుటివారు ఏం చెప్పేది కూడా అబ్జర్వ్ చేయాలి. అంటే అదొక మైకం, అదొక మత్తు లాంటిది. సో ఇలాంటివి ఉంది. మరి యవ్వన కాలంలో మన యవనస్తులుగా దేవుని చిత్తంలో లోకంలో ఉన్న ఆయన కాడిపోయాం. మనకంటూ ఒక లైఫ్ పార్ట్నర్ దేవుడు నిర్ణయిస్తాడు. కానీ మనం తొందరపడి లవ్లో పడి ప్రేమించుకొని పెళ్లి చేసుకోవడము అది సమంజసం కాదు. ఆ రోజులలో ఉన్నాయి లవ్లు. మన తాతల కాళ్ళ నుంచి మన తాత చిన్నప్పుడు వాళ్ళ వయసులో చాలా మంది తాత ఎట్లా పెళ్లి చేశారట తెలుసా. తాత 18 ఏళ్ళు, సో అంత పని వచ్చే ఏజ్ వరకు వచ్చి నాన్నమాట చిన్న ఏజ్ అట. వాళ్ళిద్దరికి పెళ్లి చేశారట అప్పట్లో. ఆ రోజులలో బాల్య వివాహాలు అన్నట్టు. దట్ మీన్ పెద్ద మనిషి అంటే యంగ్ మ్యాచ్డే కాకతోనే పెళ్లి చేశారు. ఆ వయసులో ఏముండదు, కథ ఏముంది, అత్త మామ తల్లిదండ్రుల కాడ చేసే పని అత్త మామ కాడ పనులన్నీ చేసి నేర్చుకుంటారు. అలా 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 అప్పట్లో జరిగింది. అమ్మ వయసు వచ్చేవరకే వాళ్ళకి పెళ్ళి పెద్దలు చూసిన సంబంధం. ఇప్పుడు జనరేషన్ మారిపోయింది కాబట్టి ఎవరిది వాళ్ళే చూసుకుంటారు. ఇట్లా చూసుకోవడం వల్ల ఎన్నో తప్పిదాలు, మరణాలు కూడా సంభవిస్తూ ఉన్నాయి. మరణాలు మనం చూస్తూనే ఉన్నాం. ప్రేమలో ఫెయిల్ అయితే కథం చచ్చిపోవాలన్నంత ఆలోచన వస్తుంది. ప్రేమలో కొందరు ఆ బంధాన్ని నిలుపుకుంటారు, కొందరు నిలుపుకోలేరు. సెటిల్ కావతోనే లవ్ చేసి పెళ్లి చేసుకుంటారు. కొందరు జ్ఞానగలిగిన వాళ్ళు యుక్త వయసు వచ్చి జ్ఞానగలిగిన వాళ్ళు కష్టపడి తన భార్యని తన పిల్లల్ని పోషించుకొని అత్తమామ వాళ్ళ ఇంట్లో ఒప్పుకోకుండా బయటికి వెళ్ళి పెళ్లి చేసుకుంటారు. వాళ్ళకి ధైర్యం భయపట్టు మా కాళ్ళ మీద మేము బ్రతకగలం అనే ధైర్యం ఉన్న వాళ్ళు అలా చేస్తారు. ధైర్యం లేని వాళ్ళు ఏం చేస్తారు, సూసైడ్ చేసుకొని వస్తారు, అట్లా భార్యను విడిచిపెడతారు. సో అవన్నీ జరుగుతూ ఉన్నాయి. అందుకోసమే పెళ్లి కాకతోలుగా జరిగినవన్నీ జాగ్రత్తం కిందికి వస్తాం. జాగ్రత్తం చేయకూడదని దేవుడి వాక్యంలో కూడా లిఖించబడి ఉన్నది.
మరి ఇంకా దేవుడి మాటలు ధరసు మరి ఎక్కడికి పోతుందట, పతాల అగాధ కుప్పంలోకి వెళ్ళిపోతుందని చెప్పాడు. అలాంటి పాపం చేయకూడదని దేవుడు చెప్పాడు. ఆ స్త్రీలు ఏం చేస్తుంటారు మనుషులు, అంత అయిపోయాక అప్పుడు అయ్యో అయ్యో అని వెతుకుతూ ఉంటారు. అయ్యో మరి తప్పు జరుగుతుంది అని తెలిసి కూడా తప్పు చేస్తే అయ్యో నేను అని అంటారు. అది చేయకూడదు. దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మరి మనకు గద్దిస్తూ ఉంటాడు కొన్ని సందర్భాలు. ఆయన స్వరం వినాలి. ఆయన స్వరం విని లోబడి మనం తప్పిదారుల్లో వెళ్ళకుండా ఉండగలుగుతాం. దేవుని స్వరాన్ని వినకుండా మరి మూర్ఖత్వంగా వెళ్తే శిక్షకు పాత్రలు అవుతారు. మరి దేవుని మాటలు మరి ఎంతో మరి దేవుడు మనకంటూ ఒక నిర్ణయం ఏర్పాటు చేసిన మనకు లైఫ్ పార్ట్నర్ ఉంటారన్నమాట. దేవుడు మరి ఇంకా మాట్లాడుకుంటూ దేవుని మాటలు ఇంకో చూసుకుంటే, నీ సొంత కుండలోని నీళ్లు పానం చేయము, నీ సొంత బావిలోకు జలము త్రాగము, నీ ఊటలు బయటకు చెదరదగిన వీధుల్లో నీ వీధులలో వీటి కాలువ వలె పారదగినవా అంటే దేవుడు చూడు, సొంత కుండలో నీళ్ళు తాగము, సొంత బావిలో నీళ్ళు జలములు తాగము. మరి నీకంటూ ఒక లైఫ్ పార్ట్నర్ ఉంటుంది. ఆ సొంత దానిని నీళ్ళతో పోల్చి దేవుడు మన యవనస్తులుగా ఉన్నప్పుడు మనకంటూ ఒక లైఫ్ పార్ట్నర్ దేవుడు నిర్ణయం ఏర్పాటు చేస్తాడు. మనం ప్రార్థించుకుంటాం కాబట్టి వా మా చేత పనివారు మా లైఫ్ పార్ట్నర్ ఎక్కడ నిర్ణయం చేసావు దయచేసినప్పుడు దేవుడు చేస్తాడు. వారితోనే మనం మన లైఫ్ కొనసాగించాలి మరణమంత వరకు. పెళ్ళి అయినాక పెళ్లి కాపుతోళ్ళు కానీ ఇలాంటి పాపాలు రెండు. వ్యభిచరించకూడదు, జాగ్రత్త చేయకూడదు. పెళ్ళైనాక ఏంటిది వ్యభిచరించడం. భార్య ఉండి కూడా భర్త ఉండి కూడా చేసేదానిని వ్యభిచారం కిందకి వస్తుంది. అలాంటి భయంకరమైన పాప లోకంలో ఎన్నో జరుగుతుంది. మనం చూస్తూ నమ్మచ్చు. అలాంటికి ఆస్కారం లేదు. దేవుని బిడ్డలకి మంచి జ్ఞానం ఇస్తాడు, బుద్ధి వివేచన ఆలోచించే మనసునిచ్చాడు. ఆయన మనసును మనం పక్కన పెట్టి మనసు బుద్ధి మీద ఆధారపడితే మనం ఈ పాప ఊబిలో నుంచి మనం బయటికి పడలేము. ఏలైనగా పాపం వల్ల వచ్చే జీతము మరణం. ఈ మరణాన్ని ఎవరు తప్పించలేరు. చూస్తూ ఉన్నాం మనం ఈ లోకంలో ఎన్నో చూస్తున్నాం. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించుగాక. ప్రార్థించుకుందాం. ఈ రోజు కోసం కళ్ళు ప్రార్థన అయిపోయినాక తెరవకూడదు. పరిశుద్ధ స్థలంలో మనం ఉన్నాం కాబట్టి మనం ఆయనను గౌరవించాలి. అప్పుడే ఆయన మనల్ని ఎక్కువగా ప్రేమించి ఆయన దీవెనలు మనకి ఉంచుతాడు. ఇటు అటు చూడకూడదు. పరిశుద్ధుడా విమోచకుడా నీ పరిశుద్ధ నామమును బట్టి వందనాలు ప్రభా. నీ వాక్యం మాకు వినిపించినందుకు వందనాలు ప్రభా. మరి జారశ్రీ గురించి చెప్పబడిన దైవ గ్రంథంలో మరి నాయన మరి తన పాదములు ఇటు అటు తిరుగుతూ ఉంటాయి. మరి పాతాళలోకము ద్వారం ఆమెకి తెరవబడిందని చెప్పబడింది. దేవా మరి జారతో చేయుట ఈ లోకంలో పాపంతో కూడింది. నేను పెళ్లి కానీ యవనస్సులో ముందే పాపమునకు దాసులై నాయన మరి ఎంతో ప్రాణాలు నష్టం చేసుకున్నవారు ఈ లోకంలో ఎన్నో చూస్తూ ఉన్నాం ప్రభా. అయినా మరి మమ్మల్ని అయితే జాగ్రత్త నుండి కాపాడు. నీ కృపా వెలుగు మాకు దయచేసుకుంటూ వస్తున్నాం ప్రభా. యవనస్సులుగా యవనకాడు మోవిటకు నీ దయ బాకు దయచేసినందుకు వందనాలు ప్రభా. నిన్ను ఎరిగిన ప్రజలు ఈ లోకంలో ఎంతోమంది ఉన్నారు ప్రభా. వారి కోసం కూడా మేము ప్రార్థిస్తున్నాం. నీ వెలుగులో నడిచే భాగ్యాన్ని అనేకులకు దయచే ప్రభా. నీకు వందనాలు చెల్లిస్తున్నాను. జ్ఞాపకం తీసుకుంటే మాకంటూ ఒక లైఫ్ పార్ట్నర్ నువ్వు నిర్ణయం ఏర్పాటు చేసావు ప్రభా. అందరిని బట్టి వందనాలు తెలుస్తున్నాయి. ఒక తన లైఫ్ పార్ట్నర్ గురించి నీ సొంత కుండలో నీళ్లు తాగము, నీ సొంత ఊపికి జలములు బావిలో ఊపికి జలములు తాగమని చెప్పావు ప్రభా. మాకంటూ ఒక లైఫ్ పార్ట్నర్ నిర్ణయం ఏర్పాటు చేసావు. అందరిని బట్టి వందనాలు నాయన. మాకు నువ్వు ఇచ్చిన జ్ఞాన వెలుగును బట్టి స్తుతిస్తున్నాను ప్రభా. వందనాలు చెల్లిస్తున్నాను.
అందుకోసం మేము జీవించటకు మమ్మల్ని బలపరచుటకు నువ్వు ఇచ్చిన జ్ఞానోపదేశంకై వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. తిరిగి ఈ రోజు కోసం సిద్ధపరిచినందుకు స్తుతిస్తున్నాను. మా చదువుల్లో మా పనుల్లో మాకు తోడుగా ఉండండి. ముఖ్యంగా జాబ్ కోసం సిద్ధపడుతున్నాను ప్రభు. అయా నువ్వు దాచిన మేలు మీ పొందుటకు నీ కృప దయచేయండి. నీ ఘనతకు నువ్వు ఇచ్చే ఘనతకు మేము పాత్రడటకు సహాయపడండి. మా సమయం అంతా దీవెనకరంగా అవసరంగా సిద్ధపరచండి. నా కుటుంబాన్ని సంపూర్ణంగా రక్షించండి. శోధన నుండి కీడపాయ నుండి కాపాడండి. చేసే పనిని దీవించండి. నాని నమ్మని జ్ఞాపకం చేసుకో. పునరుద్ధాన శక్తి, జీవం, ఆరోగ్యం, బలం దయచేయ ప్రభా. ముఖ్యంగా నా కుటుంబాన్ని సంపూర్ణంగా రక్షించమని నీ పాద సన్నిధిలో మొరపెట్టుకుంటాను. ఇంతవరకు చేసిన మేలుని బట్టి స్తుతిస్తున్నాను ప్రభా. నాయన మరి యూట్యూబ్ ద్వారా నేను పెట్టే వీడియోలు నాయన చూసేవారి హృదయాలు కూడా రక్షణ కార్యం జరిగించండి. నీ వాక్యోపదేశం ఒకరు వింటుండగా ఆలకించే మనసును అబ్జర్వ్ చేసే హృదయాన్ని వారికి దయచేయండి ప్రభా. అనేకులు సత్యంలో నడుచుటకు నీ కృపా ద్వారం తెచ్చండి ప్రభా. పాప అభివృద్ధిలో చిక్కుతున్న ప్రజలను కాపాడండి ప్రభా. పాపుల రక్షకుడు అయిన యేసుక్రీస్తు అంగీకరించే మనసును దయచేయ ప్రభా. ఇంతవరకు నువ్వు చూపిన ప్రేమను బట్టి స్తుతిస్తూ నేను తగ్గించుకుంటూ నీ నామం హెచ్చించుకుంటూ యేసు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. యేసు నా సంపూర్ణ విజయం కలుగును గాక. అపవాది క్రియల అనంతం నాశనమగును గాక.